రక్తపాతం లేని రాజకీయ నరమేధం. అంటే ఇదివరకు ఇది మన జాతి కాదు, ఇప్పుడు అది అమెరికాలో కావచ్చు, స్పెయిన్లో కావచ్చు, జర్మనీలో కావచ్చు, ఆఫ్రికాలో కావచ్చు, అనేక దేశాల్లో కావచ్చు, మన వాళ్ళు కాదనుకున్న వాళ్ళని బయటకైనా పంపించారు. బయట పంపించడం కుదరకపోతే చంపేశారు. చంపేద్దాం అనుకున్నారు, చంపడం కుదరకపోతే బయట పంపించారు. మనం ఇవాళ 2025-26లో చంపాలేము, బయటకు తోయాలేము. కాబట్టి సిటిజన్ని చంపకుండా సిటిజన్షిప్ని చంపేస్తే మన రాజకీయ సమాజం ప్రక్షాళన అయిపోయినట్టు కదా. ప్రక్షాళన వీళ్ళు చేసేది ఇదండి. ఆ ప్రక్షాళన కాదు, ఈ ప్రక్షాళన చేస్తున్నారు. అంటే ఇది కేవలం హిందువులు మన రాజకీయ అభిప్రాయానికి అనుగుణంగా ఉండేటటువంటి వారిని మాత్రమే ఉంచి మిగతా వాళ్ళని తీసేసేటటువంటి ప్రక్షాళన చేస్తున్నారు. అంచేతనే దీన్ని రక్తపాత రహిత రాజకీయ నరమేధం అంటున్నారండి. అది తప్పు, ఇంకోటి కాదు. ఇది మీకు ఉత్తరప్రదేశ్ చూద్దామండి. ఉత్తరప్రదేశ్లో వాళ్ళు ఎంతమంది తీశారంటే సుమారుగా ఇదివరకు ఉన్నటువంటి, అంటే ఇందాక జనాభా అనుకున్నాం కదా, వయోజనులు ఎంతమంది ఉండాలో ఒకసారి చూస్తే 16.1 కోటి ఓటర్లు ఉండాలి. వయోజనుల సంఖ్య అది. 1,00,000 అటు ఇటుగా ఉంటే పర్వాలేదు, పోనీ ఇక్కడికి వెళ్ళారు, ఇక్కడ తప్పు జరిగింది అనుకోవచ్చు. 16.1 ఉండాల్సినటువంటి చోట వాళ్ళు 12.6 కోట్లు పట్టుకొచ్చారండి. అంటే సుమారుగా మీకు 3,70,80,00,000 తీసేశారండి. ఎవరు వీళ్ళు? శాసనసభ, లోక్సభ సంబంధించినటువంటి ప్రక్షాళన జరుగుతోంది. దానికి నిదర్శనం ఏంటంటే మీకు ఇంచుమించు ఇదే సమయంలో ఇది జరిగిన కొంచెం ముందే మీకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ లోకల్ బాడీస్కి వాళ్ళు చేస్తారు కదా, వాళ్ళ ఓటర్స్లో అండి రూరల్ ఓటర్స్ 12.7 కోట్లండి, అర్బన్ ఓటర్స్ 3.4 కోట్లండి. ఈ రెండు కలుపుకుంటే 16.1 కోట్లు వస్తుందండి. వాళ్ళకు వచ్చినప్పుడు నీకు ఎందుకు రావట్లేదు? నీకు వాళ్ళకి 16.1 కోటి వచ్చినప్పుడు నీకు 12.6 కోట్లు ఎందుకు రావాలి? సుమారుగా 3.8 కోట్లు తేడా ఎందుకు రావాలి నీకు? ప్రక్షాళనే కదా ఇది. అంటే ఇది ఎథనిక్ క్లెన్సింగ్ అంటారు చూడండి. ఒక జాతిని మొత్తం తీసేయడం, మనకి సంబంధించిన వాళ్ళు కాదు, మన భాష కాదు, మన సంస్కృతి కాదు, మన మతం కాదు, మన ప్రాంతం కాదు, మన రంగు కాదు అని తీసేసేవాళ్ళు. అదే టైప్లో వీళ్ళు చేస్తున్నారు. అంటే ఇది కేవలం ఒక ఎన్నికకి సంబంధించినటువంటిది అని అది ఒక పరిమితమైన దృష్టితో చూడొద్దండి. ఒక్కసారి రాజకీయ సమాజం యొక్క నైజాన్ని, స్వరూపాన్ని మార్చేసామనుకోండి, మార్చేస్తే ఏమవుతుందంటే బ్రహ్మారెడ్డి గారు, ఎవరు పోటీ చేసినా కూడా వాళ్ళ ఇష్యూసే అడ్రస్ చేయాలి. ఇప్పుడు కేవలం హిందువులే ఓటర్లు అనుకోండి, ప్రతి పార్టీ హిందూ పార్టీ అవుతుంది. కేవలం హిందూ పార్టీ అవ్వాల్సినటువంటిది కేవలం బీజేపీ ఒకటే కాదు, అందరూ కూడా అదే మాట మాట్లాడాలి.